వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. సో ఎవరికైనా యూస్ఫుల్ కాకపోతే ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో ఎవరికైనా యూస్ఫుల్ అయితేనే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అండ్ ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. మన జీవితం మనకి బాగుపడాలంటే ఫస్ట్ అయితే మనకు మనీ అయితే కావాలి. మనీ కావాలంటే ఏదో ఒక జాబ్ అయితే కావాలి. సో మీకోసం నేను చెప్పిన జాబ్ అనేది క్లీనింగ్ వర్క్లో, క్లీనింగ్ కేటగిరీలో మీరు నెలకు అనేది 50,000 నుండి 60,000 సంపాదించే జాబ్ అన్నమాట. సో ఇంత ఎర్నింగ్ అయితే ఎక్కడ మీరు బయటకు వెళ్ళినా కానీ మీ ఎర్నింగ్ అయితే రాదు. అయితే మనకు ఎలాంటి క్వాలిఫికేషన్ తోటి అయితే సంబంధం లేదు. సో జస్ట్ తెలుగు లేదా ఇంగ్లీష్ లేదా హిందీ లేదా ఉర్దూ లేదా ఏదో ఒక లాంగ్వేజ్ చదవడం రాయడం వచ్చి ఉండాలి బస్. సో దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ తోటి సంబంధం లేదు. అండ్ మీ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ బిలో అయితే ఉండేట్టుగా చూసుకోండి. సో 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్. సో మీకు ఏజ్లా అంటే ఓల్డ్ ఏజ్ లాగా మీరు కనిపించినా పర్లేదు, బట్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డులో మాత్రం మీ ఏజ్ మాత్రం 40 బిలో అయితే ఉండేట్టుగా చూసుకోండి. అండ్ ఎవరైతే తక్కువ ఏజ్ ఉన్నారో సో వాళ్ళైతే 20+ అయితే ఉండేట్టుగా చూసుకోండి, ఓకేనా. సో దీనికి మనం ఎటువంటి అంటే ఏమైనా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందా? సో మనకు అమౌంట్ అనేది పే చేసేది కంపెనీకి అనేది ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాలి. సో మనం మీకు ఫ్రీగా జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీగా అనేది ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, మనకు అంతా ఫ్రీగానే ఉంటుంది. జస్ట్ మన అమౌంట్ అనేది ఎక్కడ కట్టేది ఉంటుంది అంటే ఎక్విప్మెంట్కి. సో మనం తీసుకుంటాం అంటే మనం చేయడానికి అంటే వర్క్ చేయడానికి ఎక్విప్మెంట్స్ కావాలి కదా, మిషనరీస్ కానీ. సో మనకు అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక కిట్ బాక్స్లో 52 ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ వర్క్ చేయడానికి ఎక్విప్మెంట్ అనేది కావాలి. ఆ ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి అమౌంట్ అయితే కావాలన్నమాట. సో అమౌంట్ ఎంత ఉంటుంది భయ అని చెప్పేస్తే సో అమౌంట్ అనేది 15,000 ఉంటుంది. అది ఫుల్ అమౌంట్ అయితే. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ అయితే లేదు అని అనుకుంటే మాత్రం సో మీరు 5,000 అనే డౌన్ పేమెంట్ కట్టి మిగతా అమౌంట్ అంటే రిమైనింగ్ అమౌంట్ అనేది ఈఎంఐ లాగా కన్వర్ట్ అయ్యి వస్తారు. సో అండ్ నా ప్రీవియస్ వీడియోలో మీరు చూడండి, ఒకవేళ ఈ వీడియో కాకపోతే ఇంకా ప్రీవియస్ వీడియోలో చూడండి నేను ఎంత ఎర్నింగ్ చేస్తున్నానో. సో నా ఎర్నింగే మీరు చూడండి అంతే. సో నా ఎర్నింగ్ చూసి మీరు కూడా ఇంత ఎర్నింగ్ చేస్తారు, ఇంత ఎర్నింగ్ చేసేలా నేను చేస్తాను, ఓకేనా. డోంట్ వరీ. నేను ఫస్ట్ రాస్తే ఇంత ఎర్నింగ్ చేయలేదు, నాకు ఇంత ఎర్నింగ్ రాదేమో అని అనుకుంటాను. సో మీకు అంతా ఫస్ట్ అంతా కూడా డైరెక్షన్ అయిపోను. నీకు వచ్చేది అనేది రోజుకు 2,000 నుంచి పైన వస్తుంది. నీకు రోజుకు 2,000 వచ్చినాయి కానీ ఎంత అవుతుంది? నెలకు అనేది 60,000 అవుతుంది. సో 60,000 నువ్వు ఎక్కడైనా సంపాదిస్తున్నా, బయట ఏదైనా జాబ్లో సంపాదిస్తున్నా, బయట ఏదైనా సెక్యూరిటీ గార్డ్లో సంపాదిస్తున్నా. సో ఎక్కడైతే మీరు ఎర్నింగ్ చేసే సిచ్యువేషన్ లేకపోతేనే కదా మీరు కాంటాక్ట్ అయ్యేది. సో మీరు కాంటాక్ట్ అవ్వండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు ఎక్కడైనా జాయిన్ కావచ్చు. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా జాయిన్ కావచ్చు. ఒకసారి నన్ను కాల్ చేయండి, నేను మీకు ఎలాంటి ఆఫీస్ ఉంది, ఏ ప్లేస్లో, ఏ స్టేట్లో, ఏ సిటీస్లో ఉంది ఆఫీస్ అనేది కూడా క్లారిటీ ఇస్తాను, ఓకేనా. సో అక్కడ నుంచి మీరు సీదా వెళ్ళేసి జాయిన్ అయితే కావచ్చు అనమాట. సో నేను ఇక్కడ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ అక్కడ నుంచి కాల్ చేపిస్తాను మా ఆఫీస్కి. డైరెక్ట్ మీ నెంబర్ అనేది అక్కడ పంపించి మీ ఐడి అనేది అప్రూవ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యేలా చేపిస్తాను, ఓకేనా. సో డోంట్ వరీ. సో దానికి ఏం అభ్యంతరం అనేది లేదు. సో మీరు ఫస్ట్ మీకు 5,000 అని చెప్పేసాను కదా, ఈ 5,000 ఎలా మనం పే చేస్తామంటే ఫస్ట్ మనకి ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అనేది 1,500 పే చేస్తాం. ఆ 1,500 పే చేసిన తర్వాత మళ్ళీ ఒక ట్రైనింగ్ అనేది మనకు 4 days ఉంటుంది. లాస్ట్ రోజు అనేది 3,500 పే చేస్తాం. టోటల్ 5,000 అన్నమాట. సో ఈ దేనికి వర్క్ అవుతుందంటే మనకు టీషర్ట్లు కూడా అండ్ మనకు ఎక్విప్మెంట్. సో డోంట్ కేర్ అంటే మనకే యూజ్ అవుతుంది, కంపెనీకి ఏం కూడా, ఓకేనా. కంపెనీ అనేది ఏ విధంగా అంటే మనకు చేసిన ఆర్డర్స్ పైన, మనం వేసిన ఆర్డర్ పైన దానిపైన కమిషన్ తీసుకుంటారు. మీరు డిస్ప్లే పైన నంబర్ కానీ డిస్క్రిప్షన్లో నంబర్ అండ్ పైన మనకు అకౌంట్లో బయోలో వెళ్ళండి, అక్కడ కూడా నా నంబర్ అనేది ఉంటుంది. వాట్సాప్ అయితే చేయండి, వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. మీ పేరు, విలేజ్ కానీ మీరు ఏ సిటీలో ఉంటారని చెప్పేసి నాకు కాంటాక్ట్ అయితే అవ్వండి అనమాట వాట్సాప్లో.